Hello everyone, welcome to my channel. ఈ రోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియో ఫోటో ఎలక్ట్రిక్ సంబంధించిన కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. ఆ వీడియో ఒక కంటిన్యూషన్ అన్నమాట ఈ రోజు. ఓకేనా, లెట్స్ స్టార్ట్ టుడే క్లాస్ అన్నమాట. ఆల్రెడీ మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ రాసాము. ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఓకేనా, ఏంటంటే h nu equal to in terms of work function plus kinetic energy in terms of maximum kinetic energy. Okay, that is h nu equal to h into nu naught plus 1 by 2 mv square, that is maximum kinetic energy. ఇక్కడ వర్క్ ఫంక్షన్ మనం ఏమైంది రాసుకోవచ్చు అంటే h into nu naught. ఇక్కడ వర్క్ ఫంక్షన్ ని h into nu naught గా రాసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఉండే ఈ న్యూ నాట్ అనేది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఇది కూడా. న్యూ నాట్ ఈక్వల్ టు సి బై లాంబ్డా నాట్. న్యూ నాట్ అనేది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. లాంబ్డా నాట్ అనేది థ్రెషోల్డ్ వేవ్ లెంత్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఇది చేంజ్ చేస్తున్నా. ఇది లాంబ్డా నాట్ ఈక్వల్ టు సి బై న్యూ నాట్. జస్ట్ హెచ్ తో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది, hc బై h ఇంటూ న్యూ నాట్. దర్ఫోర్ లాంబ్డా నాట్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ ఈక్వల్ టు hc బై పై నాట్ రాసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే పై నాట్ ఈస్ నథింగ్ బట్ h న్యూ నాట్ అనమాట. అప్పుడు lambda naught equal to a h value 6.625 into 10 to the power of minus 34 joule second into 3.0 into 10 to the power of 8 meter per second divided by ఈ పై నాట్ వాల్యూ అన్ని చేస్తే మీకు ఎంత వస్తుందంటే ఈ స్టాండర్డ్ వాల్యూ 1240 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నానోమీటర్ డివైడ్ బై పై నాట్. ఈ న్యూమరికల్ వాల్యూ ఇది కంపల్సరీ గుర్తుండాలి ఇది, ఎందుకంటే ప్రాబ్లమ్స్ కి మనకి యూస్ అవుతుంది. ఓకేనా, ఇది అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటి జామ్ కానీ జస్ట్ ఎగ్జామినేషన్ మాక్సిమం ఇలాంటి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది మనకి అవసరం అవుతుంది కాబట్టి ఇది గుర్తుండాలి. ఓకేనా, వన్ మోర్ కాన్సెప్ట్. జనరల్గా h న్యూ మనకు తెలుసు. ఓకేనా, దట్ ఈస్ h న్యూని మనం ఏం చేస్తామంటే 2πతో మల్టిప్లై చేయడం, 2πతో డివిజన్ చేయడం అనమాట. ఓకేనా, అప్పుడు h న్యూ ఈక్వల్ టు h బై 2π ఇంటూ 2π న్యూ అనమాట. 2π న్యూ ఇస్ నథింగ్ బట్ ఒమేగా ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. h న్యూ ఈక్వల్ టు ఈ h బై 2π అనేది h క్రాస్ ఇంటూ ఒమేగా. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ మనం రాసాము h న్యూ ఈక్వల్ టు h న్యూ నాట్ ప్లస్ 1 by 2 mv స్క్వేర్, అది మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ జస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా ఎలా రాయాలంటే h క్రాస్ ఒమేగా ఈక్వల్ టు h క్రాస్ ఒమేగా నాట్ ప్లస్ 1 by 2 mv స్క్వేర్. ఓకేనా, ఇలా కూడా రాసుకోవచ్చు. మీరు ఇలానే రాసుకోవచ్చు, ఇలానే రాసుకోవచ్చు. ప్రాబ్లం తగినట్టుగా మారుతుంది అన్నమాట. ప్రాబ్లం తగినట్టుగా ఇది మారుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. h న్యూ అన్న h క్రాస్ ఒమేగా అన్న రెండు ఒకటే. ఓకేనా, నెక్స్ట్ మనము ఈ గ్రాఫ్ ఉంది చెప్పాను కదా, ఇంటెన్సిటీ సంబంధించిన గ్రాఫ్, ఫ్రీక్వెన్సీ సంబంధించిన గ్రాఫ్, తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ సంబంధించిన గ్రాఫ్, తర్వాత ఫైనల్ వచ్చిన గ్రాఫ్ ఉంది, అది నెక్స్ట్ మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్ని ఒక్కొక్కటి మనకి గుర్తుండాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది ఫస్ట్ గ్రాఫ్ అన్నమాట.
ది ఎఫెక్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వెన్ ఆర్ ద ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ ఫిక్స్ అన్నమాట. ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఫిక్స్ అన్నమాట. అంటే ఈ ప్లేట్ మీద పడే రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఫిక్స్డ్. కానీ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ చూసారా, ఇక్కడ బి ప్లేట్ ఏ ప్లేట్, ఇది మైనస్ ఇది ప్లస్. ఓకేనా, ఇది మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు జీరోలో పెట్టినా కానీ పొటెన్షియల్ ఏ మాత్రం అప్లై చేయకపోయినా పర్లేదు, మినిమం ఎలక్ట్రాన్ ట్రావెల్ అవుతుంది కాబట్టి అప్పుడు జీరో ఉండదు. అంటే మీరు వోల్టేజ్ అప్లై చేయకపోయినా కానీ మినిమం అవుట్పుట్ ఉంటుంది కాబట్టి సమ్ ప్లేస్ లో, ఓకేనా, జీరో దగ్గర కరెంట్ అనేది ఉంటుంది అనమాట. వన్స్ మీరు స్లోగా వోల్టేజ్ ఇంక్రీజ్ అయిపోయి ఏమవుతుందంటే ఇలా చేంజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ మ్యాక్స్ ఏం చేస్తున్నాం అంటే సాచురేషన్ మోడ్కి వెళ్ళిపోతుంది. సాచురేషన్ కరెంట్ అనమాట ఇది. అంటే ఒక యూనిఫామ్ ఉంటుంది. వన్స్ మీరు ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఏమో సాచురేషన్ కరెంట్, అదే డిక్రీజ్ చేశారనుకోండి, డిక్రీజ్ వచ్చేటప్పుడు మీరు జీరో పొటెన్షియల్ ఇచ్చినా కూడా కానీ మినిమం కరెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ చెప్పారు, పాజిటివ్ నెగిటివ్ గా మారింది అనుకోండి, అంటే టర్మినల్స్ రివర్స్ చేస్తే అప్పుడు తగ్గుతుంది అనమాట. అప్పుడు కరెంట్ ఎలా ఉంటుందో స్లోగా ఇలా తగ్గుతుంది అనమాట. ఓకేనా, ఈ పాయింట్ ఏ నెగిటివ్ పొటెన్షియల్ దగ్గర కరెంట్ అనేది జీరో అవుతుందో ఆ పాయింట్ మనం ఏమంటామంటే స్టాపింగ్ పొటెన్షియల్. ఓకేనా, ఇది ఫస్ట్ గ్రాఫ్ అనమాట. ఓకేనా, క్లియర్ గా అర్థమైంది అంటున్నాను. ది ఎఫెక్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ లో ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ ఫిక్స్డ్. అంటే మన ఫోటాన్స్ కానీ ఇంటెన్సిటీ కానీ ఫిక్స్డ్ గా పంపిస్తుంది. 10 అంటే 10 వస్తుంది, కానీ ఎలక్ట్రాన్ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పొటెన్షియల్ అది ఇంక్రీజ్ అయ్యేటప్పుడు కరెంట్ ఏమో సాచురేషన్ పడుతుంది, మోడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ ఇది జీరో చేశారనుకోండి, మీరు ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్ జీరో చేశారనుకోండి, కరెంట్ అనేది మినిమం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు రివర్స్ వోల్టేజ్ అంటే రివర్స్ అనేది ఆపోజిట్ టర్మ్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగిటివ్ మోడ్ లో. ఏ పాయింట్ దగ్గర, ఏ పొటెన్షియల్ దగ్గర కరెంట్ అనేది జీరో అవుతుందో ఆ కరెంట్ ఆఫ్ వోల్టేజ్ మనం ఏమంటామంటే స్టాపింగ్ వోల్టేజ్ అంటాం. అనమాట. ఇది ఫస్ట్ గ్రాఫ్ అనమాట. సెకండ్ గ్రాఫ్, ఇది నెక్స్ట్ గ్రాఫ్. ఇది ఎఫెక్ట్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇన్సిడెంట్ చేసే రేడియేషన్ ఒక ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ పొటెన్షియల్ ఫిక్స్డ్, ఫ్రీక్వెన్సీ ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ ఇంటెన్సిటీ అంటే నంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ ఏరియా, ఇన్సిడెంట్ పర్ యూనిట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇది ఒక చిన్న ఏరియాలో పడుతుంది అనుకుంటాం. ఇది అనుకోండి దీనికి డబుల్ పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇది అనుకోండి ఇంకా దీనికంటే ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. చూడండి ఇంటెన్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఫోటాన్ అనుకోండి, ఇక్కడ 20 ఫోటాన్, ఇక్కడ 30 ఫోటాన్. అంటే నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్ ఒక లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కరెంట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. కానీ స్టాపింగ్ పొటెన్షియల్ మాత్రం అన్నిటికీ ఒకే పాయింట్ ఉంటుంది. ఓకేనా, స్టాపింగ్ పొటెన్షియల్ మాత్రం అన్నిటికీ అది I1 కానీ I2 కానీ I3 ఇంటెన్సిటీ కానీ ఏది ఏమైనా కానీ అన్నిటికీ ఎలా ఉంటుందంటే ఒకే పొటెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్ ఉంటుంది. ఓకేనా, ఇది సెకండ్ గ్రాఫ్. చాలా ఇంపార్టెంట్. దీని ముందు చెప్పిన గ్రాఫ్ కానీ ఇప్పుడు చెప్పిన గ్రాఫ్ కానీ ఇంకా వచ్చే గ్రాఫ్ కూడా అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇది నెక్స్ట్ గ్రాఫ్. ఇది ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది అంటే మనం ఇన్సిడెంట్ చేసిన ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ చేస్తే, అందుకే ఫ్రీక్వెన్సీకి స్టాపింగ్ పొటెన్షియల్ కి మనం గ్రాఫ్ చేసాం అనమాట. స్లోప్ ఇలా వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్ అంటే ఇలా వస్తుంది. అంటే ఈ పాయింట్ మనం ఏమంటామంటే మినిమం ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఒక్కొక్క మెటల్స్ ఒక విధంగా ఉంటుంది. డిఫరెంట్ మెటల్స్ ఉంది కాబట్టి డిఫరెంట్ స్టాపింగ్ పొటెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. ఓకేనా, అన్ని మనం తీసుకున్న ఆల్కలీ మెటల్స్ కాబట్టి ఒక్కొక్క మెటల్స్ కి ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పాము, డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కొన్ని ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఆర్బిట్ లో ఉంటుంది, కొన్ని ఆర్బిట్స్ ఏమో ఇంకొక ఆటమ్ ఏమో సెకండ్ లో ఉంటుంది, ఇంకొక ఎలిమెంట్స్ ఏమో థర్డ్ లో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఈ న్యూక్లియస్ కి ఆర్బిట్స్ కి మధ్యలో ఉండే అట్రాక్షన్ మీద ఆధారపడింది అనమాట. కానీ దట్ ఈస్ కాల్డ్ బైండింగ్ ఎనర్జీ అంటాం కదా, ఆ బైండింగ్ ఎనర్జీ మీద ఆధారపడింది. అందుకోసం ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క మెటల్ కి డిఫరెంట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ఫోటో మెటల్.
ఫోటో మెటల్. ఆల్రెడీ నేను ఈ థర్డ్ గ్రాఫ్ అనేది 4th రోజు చెప్పేసాను అనమాట. ఓకేనా, ఈ 3 గ్రాఫ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 3 గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గ్రాఫ్ బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ గ్రాఫ్ మనకి ఏమొచ్చిందంటే ఫస్ట్ గ్రాఫ్ ఇలా వచ్చింది అనమాట. ఇది -v, ఇది +v, ఇది కరెంట్. ఇక్కడ మనం ఏం చేసామంటే కరెంట్ ఇన్ టర్మ్స్ ఇది ఒకటి. ఇక్కడ మనం ఏం చేసామంటే ఎఫెక్ట్ ఆఫ్ పొటెన్షియల్ బేస్ చేసుకొని చేసాం అనమాట. సెకండ్ ఏమో ఇంటెన్సిటీ బేస్ చేసుకుని చేసాము. ఇది V0 ఇన్ టర్మ్స్ ఇది కూడా స్టాపింగ్ పొటెన్షియల్, ఇది -v, ఇది +v. ఓకేనా, నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయ్యేది ఏమవుతుందంటే ఒక్కొక్క మెటల్ కి ఒక్కొక్క థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మినిమం కావాల్సిన నాలెడ్జ్. ఓకేనా, నెక్స్ట్ మనము కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేయాలి. ఓకేనా, ఆ ప్రాబ్లమ్స్ CSIR సంబంధించింది, IIT జామ్ కానీ నెక్స్ట్ జస్ట్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది. అది ఈవెన్ న్యూమరికల్ ప్రాబ్లమ్ అని MCQ టైప్ లో ఉండే కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంది. అది కూడా మనము నెక్స్ట్ సాల్వ్ చేద్దాం.